ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జడ్జెస్ కి చెప్తున్నాను, మధుబాబు అన్న చున్నీతో బాగాడు చూసుకొని మార్కులు ఇవ్వండి. కాదు ఆడేంటి అక్కడికి వెళ్ళాడు? 27 దమ్ముందా మీ టీంలో? ఎవరికైనా దమ్ముందా? అరే రండివా, అరే దమ్ముంటే రండి. అరే నువ్వే టీం రా? అందరినీ అన్ని టీం, మనం ఏ టీం మంది? ఇక్కడ యశోద్ కృష్ణ కంపోజ్ చేసేది ఎవరు? మీ అసిస్టెంటా? నీ కంటెస్టెంట్ పేరేంటి? శోభిత నా కంటెస్టెంట్ మాస్టర్. కొరియోగ్రాఫర్ శోభిత. నువ్వెప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యారా? నువ్వు లేస్తావా? పబ్బులో ఏం జరిగిందో మొత్తం గప్పు గప్పు చేయమంటావా? రాసుకో మాస్టర్. మొన్న పబ్బులో సుదర్శన్, పండు వీళ్ళందరూ పబ్బుకి వెళ్ళారు మాస్టర్. ఎవరెవరు? పండు గారు, ఇంకా పండు, సుదర్శన్. సత్య 29 మేము తెచ్చుకుంటాం. ఏంటి సత్య చియా? రాత్రి నువ్వు ఆఫ్టర్ 9:30 ఎవరికి మెసేజ్ చేసి ఎక్కడికి వెళ్ళావు? నేను ఎవరు చేస్తే నీకు ఎందుకు? నీకు నా మీద అంత ఇంట్రెస్ట్ నీకు? ఈయన రాత్రి 9:30 తర్వాత కచేరీ స్టార్ట్ చేసి ఏం భయపడుతున్నావు చెప్పడానికి? చెప్పు. అమ్మాయిలకి మెసేజ్ చేసి. సరే కాంప్రమైజ్. మరి చెప్పిన తర్వాత కాంప్రమైజే. సరే నువ్వు ఎవరికి మెసేజ్ చేసి రమ్మన్నావు? నా గురించి మీకు బాగా తెలుసు. నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను రా. పండు ఏం తీయటం కాదు. నీ కంటెస్టెంట్ ఎక్కడ ఉన్నాడు? వెళ్ళిపో, కూర్చో. అతనికి ఏమన్నా నేర్పించడానికి దండం పెడతా. Nandu, there's a special request. చెప్పండి. మీరు అడగాలే కానీ ఏదన్నా చేసేస్తాం. హన్సిక గారు మీరు చెప్పండి. Pandu is trying to bribe the judges here. So he's saying all this, please, I've not eaten food. I'm doing so much mehnat. You give me 30, madam, 30. హన్సిక గారు నో ప్రాబ్లం. హీస్ ఆల్వేస్ లైక్ దట్. బెగ్గర్. అయినా వాళ్ళ అసిస్టెంట్ కొరియోగ్రాఫ్ చేస్తే ఈయన ఎందుకు తిండి మానేయడం? ఆయన కాదు కదా కొరియోగ్రాఫ్ చేసింది. Correct. So we'll remember this during the scores. బట్ హీస్ ఆల్వేస్ బెగ్గింగ్ ఫర్ స్కోర్స్. ఇది చాలా తప్పు. నేను అడిగింది ఏంటంటే, Did you call the judge tappo? నో మ్యామ్, నేను అంటుంది You boy. పండు తరపున ఐఎమ్ సారీ. Where is his artist? ఆడు వెళ్ళిపోయాడు ఈడి దెబ్బకి. హీస్ ఆర్టిస్ట్ ఇస్ విత్ హిస్ కొరియోగ్రాఫర్. Oh, so who is he? Dummy piece. హన్సిక వన్స్ అగైన్ పండు తరపున ఐఎమ్ సారీ అండ్ ఐ లవ్ యూ. And I hate you. హన్సిక ఐ లవ్ యూ సో మచ్. Pove. హన్సిక గారు, మూవింగ్ ఆన్. హన్సిక గారు 2 పర్ఫార్మెన్స్లు అయ్యాయి. 2 స్కోర్లు కలిపితే 49. ఇంకా వాళ్ళ స్కోర్స్ తో బాయ్స్ స్కోర్స్ కి కాంపిటీషన్ అవ్వాలంటే ఇంకో 20 మార్క్స్ వస్తే 69. 21 వస్తే విన్ అయిపోయినట్టు. మరి ఆ 21 మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకుంటారా లేదా తెలియాలంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మొదలు పెట్టాలి. శ్రీ సత్య ఎవరిని పంపిస్తున్నారు? గర్ల్స్ ని నెక్స్ట్ వీక్ రెడీ చేస్తున్నాము. సో మా తరపు నుంచి అందరు కొరియోగ్రాఫర్స్ అందరూ ఒక సాంగ్ చేయబోతున్నారు. మాస్టర్, జడ్జెస్. గర్ల్స్ టీం ఓడిపోయినట్టు అయితే. ఇవన్నీ వద్దా? పెన్సిల్ ఇటువంటి మేసాలు గీయాలి. మీ తరపు నుంచి కంటెస్టెంట్ చేయాలి. కొరియోగ్రాఫర్ చేయడం ఏంటి? కొరియోగ్రాఫర్స్ బాగా చేస్తారు, మాకు తెలుసు. కానీ ఒక్కొక్క కొరియోగ్రాఫర్ కి ఒక స్టైల్ ఉంటది కదా మాస్టర్. అలా కుదరదు నాన్న. కంటెస్టెంట్ స్టైలే తెలియాలి మాకు ఇక్కడ. ఏమనుకున్నారు? ఇస్ దిస్ డి స్టేజ్ ఆర్ నెల్లూరు ఈవెంట్ స్టేజ్? సరే అది వెళ్ళి కూర్చోను. ఓవర్ యాక్టింగ్ చేసి వస్తున్నాయండి. వెళ్ళి కూర్చో. కాదండి, మేము గెలిచామన్నారు వెళ్ళి కదా. కూర్చో. హన్సిక Pove. మీరు మాస్టర్, మీరు ఆ అమ్మాయి లేచి అడగగానే ఎందుకు డ్రాప్ అయ్యారు? నేను న్యాయం చేస్తా నీకు. కూర్చో. అమ్మాయికా? నీకు చేస్తా, కూర్చో. సరే చూస్తా. ఇప్పుడు మీరు మేము గెలిచామని ఒకసారి అన్నారు. కూర్చో. ఇంకో పర్ఫార్మెన్స్ ఎలా గెలుస్తారు? సిగ్గులేదా నీకు? 3 జరగాలి. మూడో పర్ఫార్మెన్స్ బుద్ధి అమ్మాయి. లేదు నీకు? సిగ్గు లేదా నీకు? ఏంట్రా మధ్యలో నువ్వు ఏవేమో మాట్లాడేస్తున్నావు? బుద్ధి లేదా నీకు? సిగ్గు లేగా నీకు? నువ్వు అంత క్యూట్ గా అడిగితే లేదనే చెప్తారా నేను? మాస్టర్ ఏంటో చెప్పండి. కాదు, మీరు జడ్జెస్ కి రెస్పెక్ట్ ఇస్తారా లేదా? ఇస్తాం. మేము చెప్పింది చేయండి. మాకు ఇచ్చినంత వరకు. మీరు మళ్ళీ వాళ్ళకి అన్ని ఇచ్చేస్తే మేము ఇవ్వలేం.
నెక్స్ట్ మా దాంట్లో కూడా ఒకరు లేరు, మా కొరియోగ్రాఫర్ చేస్తారు. అప్పుడు ఓకేనా మాకు కూడా? నేను చెప్తాను అప్పుడు, నువ్వు కాదు జడ్జి, నేను చెప్తాను. ఇప్పుడైతే వాళ్ళకి ఛాన్స్ హన్సిక, ఇస్తున్నాం. నాకు ఇది నచ్చలా. You can't judge the judge will judge you. ఆ? ఆ? Don't trouble the trouble will come and trouble you. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద జడ్జెస్, కొరియోగ్రాఫర్స్ వచ్చి మరి పర్ఫామ్ చేస్తే అది మనం ఈ దానికి- ఒక్కసారికే ఛాన్స్ ఇస్తున్నాం, ప్రతిసారి లేదు. మాకు అర్థమైంది, మీ సైడ్ కొరియోగ్రాఫర్స్ అందరూ కలిస్తే మా మధుబాబు అన్న, అంతేనా? సరే ఏదో అనుకో నువ్వు. చెప్పు ఒకసారి చెప్పు. వాళ్ళ కొరియోగ్రాఫర్లు అందరు కలిస్తే నేను నేను అన్నానే అనుకో, నువ్వు ఎలా అంటావన్నా మాట, నువ్వు ఎలా అంటావన్నా మాట.